ఎక్స్ యొక్క 25% యొక్క 25% యొక్క 25% యొక్క విలువ 25 అయినా ఎక్స్ విలువ ఎంత? ఇప్పుడు దీన్ని మనం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ ఎక్స్ విలువ కనుక్కోవాలి. మనం ఎక్స్ విలువ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ ఇంటూ 25%, మళ్ళీ ఇంకొక 25% ఇంటిలో రాసుకోవాలి, మళ్ళీ ఇంకొక 25% ఇంటిలో ఈక్వల్ ఎంత అంటే దాని విలువ 25. కావున ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఇక్కడ నేను శాతం అనే గుర్తుని తీసేసినప్పుడు మనకు భాగారంలో 100 వస్తుంది. ఇంటూ మళ్ళీ ఇక్కడ కూడా శాతం అనే గుర్తుని తీసేస్తున్నా కావున ఇక్కడ కూడా 100 వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా శాతం అనే గుర్తు తీసేస్తున్నా కావున భాగారంలో 100 వస్తుంది. ఈక్వల్ 25 అన్నాడు కాబట్టి 25. ఇప్పుడు కట్ చేస్తే 25 ఎక్కం 25 4ల, 25 ఎక్కం 25 4ల, 25 ఎక్కం 25 4ల. ఇంకా అదేవిధంగా రాసుకుందాం మొత్తం మళ్ళీ ఒకసారి. ఇంటూ 1/4 ఇంటూ 1/4 ఇంటూ 1/4 ఈక్వల్ 25. ఇప్పుడు దీన్ని గుణాకారం చేస్తే 4 4ల 16, 16 4ల 64, 1 ఎక్కం 1 1 ఎక్కం 1, 1/64 ఈక్వల్ 25. ఈ 64 అనేది భాగిస్తుంది, అటుపోయి గుణిస్తుంది కావున 25 గుణిస్తుంది ఇంటూ 64. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25 64లో ఇంటూ చేసుకుంటే 1600. ఓకే.